నమస్తే అండి. నాకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలామంది కార్యకర్తలు ఫోన్ చేస్తుంటారు. సార్, మన పార్టీ ఒకప్పుడు బలంగా ఉండేది, ఇప్పుడు కాస్త బలహీనపడిపోతుంది, రాకపోతే మమ్మల్ని పలానా వాళ్ళు సభలకు పిలవడం లేదు, లేదంటే ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగిపోతుంది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలాగ రకరకాల సమస్యలు, వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ చెప్పడం. ఇక్కడ మాకు ఎవరు గుర్తించడం లేదు. కొంతమంది అయితే ఇక్కడ అందరికీ వేరే కులస్తులకి ఇచ్చేశారు, కాపులకి ఇవ్వలేదు, లేకపోతే కాపులకి ఇచ్చేశారు, బీసీలకు ఇవ్వలేదు, ఏదో నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులు 30% అన్నారు, 10% కూడా రాలేదు, మీరు మాట్లాడాలి అది ఇది అని చాలామంది నాకు చెప్తుంటారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ దేని గురించి యుద్ధం చేస్తున్నారు, మనం దేని గురించి ఆయన దృష్టికి తీసుకెళ్దాం, దేనిని ఆయన దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నది దీంట్లో కొద్దిగా క్లారిటీ కావాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పనిగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేసి, అసలు రాజ్యాంగ విలువలు అంటే పక్కన పడేసి, పంచాయతీ హక్కులు అన్నది కాలరాచేసి, ఏదో ఎమ్మెల్యే, కార్పొరేటరు, రాకపోతే ఎంపీలు, మంత్రులు, వీళ్ళే రాజ్యాంగ కర్తల కింద వీళ్ళ చేతిలోనే అధికారంతో పెట్టుకొని నానా బీభత్సం చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికని ఆయన పార్టీ పెట్టారు. దాని గురించి ఆయన ఎంత నలుగుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నది చాలా కొద్ది మందికి అర్థమవుతుంది. చాలా మందికి ఏంటంటే, ఆయన పైకి వచ్చి చెప్పేస్తే ప్రజలు వచ్చేస్తారు, చేసేస్తారని కాదు. వ్యవస్థ కుళ్ళిపోయింది, దాన్ని సరిచేయాలి. నేను ఇప్పుడు ఒక 4 అంశాల గురించి మీతో మాట్లాడదలుచుకున్నాను కొద్దిగా. ఎందుకంటే ఇది ఏ మీడియా డిబేట్లోనే ఎక్కడో చెప్తే కూడా సరిగా ఉండదు. జస్ట్ దీని ద్వారా మీడియాకు పంపించాలనే ఉద్దేశంతో నేను ఇది మొదలు పెట్టాను. బేసిక్ ఏంటంటే, మనకి భారతదేశానికి మూలాధారం రాజ్యాంగం, తర్వాత రాజకీయాలు, తర్వాత మీడియా, తర్వాత మన వే ఆఫ్ లైఫ్, సనాతన ధర్మం. అది పవన్ కళ్యాణ్ గారు ఈ 4 అనుసంధానం చేసుకుని ముందుకు ఎలాగెళ్లాలనుకుంటున్నారు అన్నది నాకు తెలిసినది. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి, ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి ఉంది కాబట్టి, ఆయనతో కొంతమంది పెద్దలతో కలిసి కొన్ని గంటలు ఆయనతో గడిపినప్పుడు ఆయన గురించి నాకు అర్థమైంది. ఆయన అంతా నాకు తెలుసని నేను చెప్పినప్పటికి కూడా నాకు తెలిసింది ప్రజలకి, ముఖ్యంగా జన సైనికులకి తెలియజేయడానికని నేను ఈ వీడియో పెడుతున్నాను. భారత రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన బుక్ కాదండి, ఒక మన రాజ్యాంగం మాత్రమే కాదు. అదేంటంటే, అది న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే బేసిక్ ఎలిమెంట్స్ ఉన్న మనకి అదే జీవనం, అదే లైఫ్. అది రాజ్యాంగ స్ఫూర్తి నిలబడాలంటే, మన సమాజంలో ఎలా ఉండాలంటే, రాజకీయంగా నైతికత ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి, ధర్మబద్ధమైన పౌర చైతన్యం ఉండాలి, తప్పు జరిగితే తప్పు అనే ప్రజలు ఉండాలి, అలాగే పక్షపాత రహిత మీడియా ఉండాలి. ఇవి ఉంటే మన రాజ్యాంగానికి, దానికి సంబంధించిన హక్కులు కానీ, రాజ్యాంగం ఇచ్చిన సదుపాయాలు కానీ ప్రజలకు చేరుతాయి. అయితే రాజకీయాలలో నైతికత దిగజారిపోయింది. ఎందుకు దిగజారిపోయిందంటే, స్థానికులు పట్టించుకోకపోవడం. మన ఊర్లో తప్పు జరిగితే మనం పట్టించుకోవాలి. అలా కాకుండా ఏమైపోయిందంటే, స్థానికులు కాకుండా స్థానికేతరులు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తడం అన్నది నేను చూసిన, ఎందుకంటే ఉత్తరాంధ్రలో నాకు తెలిసిన ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో నేను చూసిన దాంట్లో ఏంటంటే, స్థానికులకి ఎక్కడ కూడా నాయకత్వం లేదు. లేకపోవడం వల్ల, ఇది మన ఊరు కాదు కదా, మనం ఎక్కడో ఒంగోలు నుంచో, నెల్లూరు నుంచో, ఇంకో దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. మన ఊరు అది, మన కన్నతల్లి అది, ఇది కాదు. ఇది జస్ట్ వ్యాపారం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి, ఇది ఎలాగపోయినా మనకు సంబంధం లేదు. ఇక్కడ డబ్బు సంపాదించడానికి వచ్చాం. ఎలాగైతే విదేశాలకు వెళ్తే డబ్బు సంపాదించడానికి వస్తారో, మన దేశంలో కూడా ఇతర పట్టణాల నుంచి విశాఖపట్నం వచ్చేవాళ్ళు కేవలం డబ్బు సంపాదన నుంచి వస్తారు. అలాగే కొంతమంది నేరస్తులు అక్కడ నేరాలు చేసి అక్కడి నుంచి తప్పించుకుపోయి తలదాచుకోవడానికి ఇక్కడికి వస్తారు. అటువంటి వాళ్ళంతా ఒక దగ్గర చేరి వాళ్ళు సంపాదించుకోవచ్చు, వీళ్ళు తలదాచుకోవచ్చు, రెండు పర్వాలేదు. కానీ ఆ రాజకీయ నాయకులు అంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రారంభించారు. అడుగుపెట్టడం ప్రారంభించిన దగ్గర నుంచి లంచం అనే మహమ్మారి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే నేను స్థానికుడు కాదో, నాకు ఇక్కడ ఎవరు తెలియదో, నాకు మిగతా వాళ్ళతో మాట్లాడాలంటే ఒక పార్టీయో, డిన్నరో, డ్రింక్ పార్టీయో ఏదో ఏర్పాటు చేసి వాటిలో కలడం ప్రారంభించాలి. అలా కాకుండా నేను ఇక్కడ స్థానికుడిని అనుకోండి, నన్ను అందరికీ తెలుసు, నేను ఎవరిని
మచ్చిక చేసుకోవాల్సిన పని ఉండదు, నాకు ఖర్చు ఉండదు. ఎప్పుడైతే స్థానికులు కాకుండా పైనుంచి వచ్చారో రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనేది వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చి మన సహజ వనరులను దోచుకొని, మన ఇసుక, మన మైనింగ్, మన దానికి ఇక్కడ ఉన్న సహజ వనరులను దోచుకోవడం తోటి వాళ్ళు ఎదిగి ఆ డబ్బుతో రాజకీయ నాయకులు అయిపోయి ఆ డబ్బుతో మనల్ని శాసించే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు ఆఖరికి ఏమైపోయిందంటే ప్రజలు తమ ప్రాథమిక హక్కులు మర్చిపోయి, పంచాయతీలు కానీ లేకపోతే కార్పొరేషన్స్ కానీ వాళ్ళ హక్కులు మర్చిపోయి కేవలం రాజకీయ నాయకులు వెనకాల తిరిగితే మన పనులు అవుతాయి, రాజకీయ నాయకులు వెనకాల తిరిగితే మన కాంట్రాక్ట్లు వస్తాయి అన్న పద్ధతికి వచ్చారు. అది మారాలి. ఇది వ్యాపారస్తులు కాకుండా నేను చూసేది ఏంటంటే ఇదివరకు నాలుగో సింహం అనే పిలువబడే మీడియా సడన్ గా అధికార పార్టీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల చేతిలో పెంపుడు కుక్కల్లాగా మారిపోయినాయి. అదొక ప్రమాదం. ఇదివరకు ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పు అనేవారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తే తప్పు, మన పక్షం చేస్తే దాన్ని సమర్థిస్తాం, రాకపోతే విషయాన్ని డైవర్ట్ చేస్తాం. ఆ పరిస్థితికి వచ్చింది. అది అధికారం డబ్బు పెట్టుకొని మీడియాని గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా దొరలైపోతున్నారు. పెద్ద పెద్ద ఫోటోలు, అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తాయి. మంచి పనులు చేసిన వాళ్ళు కనీసం గుర్తింపు ఉండదు. సమాజంలో మంచికి గౌరవించినప్పుడే మంచి సమాజం వస్తుంది అన్నది నేను బలంగా నమ్మే సిద్ధాంతం. అయితే ఇప్పుడు పార్టీలన్నీ వెళ్లి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగ మళ్ళీ దీన్ని దారిలో తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 7 సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విడిన జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన. ఇది ఆయన ఏమంటే ఈ 7 సిద్ధాంతాలతో ఒక రాజకీయ పార్టీ పెట్టి దీన్ని అనుకున్నది ఏంటి, రాజకీయ ప్రక్షాళన చేయాలి. సమూల రాజకీయ ప్రక్షాళన చేయాలంటే, సర్జరీ చేయాలంటే కత్తులు అవసరం అవుతాయి. సో మనం డెఫినెట్ గా అందరితోటి కలిసి మనం అనుకున్న గమ్యం చేరడానికి అందరి సహకారం తీసుకోవాలి. ఎలాగైతే ఇదివరకు స్వాతంత్రం గురించి, మన దేశ స్వాతంత్రం గురించి ఇతర దేశాల తలకి మద్దతు ఎలాగైతే కూడగట్టి తీసుకున్నామో అలాగా మనకు చేయాలి. కళ్యాణ్ గారు ఈ 7 సిద్ధాంతాలతో మొదలెట్టిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, గతంలో ఎప్పుడు మనకి ఇటువంటి పరిస్థితి లేదు స్వాతంత్రం రావడానికి పూర్వం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ అధికారాలు మన వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇతరులు తొక్కడం ప్రారంభించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం అంటే మనకున్న సనాతన ధర్మాన్ని కోల్పోయాం. సహజ గుణమైన ధర్మాన్ని మర్చిపోయి అధర్మంగా ప్రవర్తిస్తున్నాం. దీన్ని మార్చాలంటే సనాతన ధర్మం ఆయనకి దొరికిన వజ్రాయుధం. సో పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళలాగా వామపక్ష భావాలు కానీ లేకపోతే ఈ క్యాపిటలిస్ట్ భావాలు కానీ లేకుండా అటుకి ఇటుకి మధ్యలో ఒక మధ్య మార్గం, బుద్ధుడిలాగా తనదైన ఒక మార్గం ఎంచుకున్నారు. ఆయన కమ్యూనిస్టులకి వ్యతిరేకం కాదు, క్యాపిటలిస్టులకి వ్యతిరేకం కాదు. అలాగని కమ్యూనిస్టులకి పూర్తిగా మద్దతు ఎవరు, క్యాపిటలిస్టులకి పూర్తిగా మద్దతు ఎవరు. మధ్య మార్గం, మానవుడికి కావాల్సింది మధ్య మార్గం అని చెప్పేసి ఒక గౌతమ్ బుద్ధుడిలాగా ఆయన ఒక లైన్ తీసుకున్నారు. ఆ లైన్లో ఆయన వెళ్తున్నప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడితే చాలా మంది ఈ సనాతన ధర్మం అంటున్నారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు వచ్చింది ఇవన్నీ, రాజకీయాల్లో ఎటువంటివి ఉండకూడదు. ఆయన అధికారం గురించి రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయ ప్రక్షాళన గురించి వచ్చారు. ఆయన ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఇదివరకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ ఒక 50 ఏళ్ల క్రితం ఎవరింటికైనా వెళ్ళి మీరు లంచం ఇవ్వగలగడానికి ధైర్యం చేసేవారా? ఎవరింటికైనా వెళ్ళి ఒక అధికారి ఇంటికి కానీ ఒక పెద్ద ఆయన ఇంటికి కానీ వెళ్ళి ఒక తప్పుడు పని చేయడానికి లంచం ఇవ్వడానికి వెళ్తే ఆయనకు కూడా భయం వేసేది, ఇంట్లో భార్య చూస్తే ఇంట్లో తగిలేస్తుందని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఈ తప్పుడు టీవీ సీరియల్స్ చూడడం, రాకపోతే అడ్డంగా డబ్బు సంపాదించడం, గౌరవం దక్కడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు తప్పు చేస్తే నిలువరించాల్సింది పోయి నువ్వు డబ్బులు తేలేదు అనే పరిస్థితి, నువ్వు డబ్బు సంపాదిస్తే మంచోడివి, తెలివైనడివి, డబ్బు సంపాదించకపోతే తెలివి తక్కువడివి అన్న పరిస్థితి తీసుకొచ్చేసారు. మనకి మన పురాతన శాస్త్ర సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, అధర్మంగా అది ₹1 సంపాదించినా అది నీకు మంచిది కాదు అని. సో అసలు ఆ ఆలోచనే వచ్చేది కాదు. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే మన ఒరిజినల్ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పక్కకు వదిలేసామో, కేవలం అంటే మోరల్ సైన్స్ అనేది ఇదివరకు ఉండేది. నా చిన్నప్పుడు కూడా ఉండేది. ఇప్పుడు మోరల్ సైన్స్ తగ్గిపోయింది. మోరల్ సైన్స్ లేదు. అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలాగోలాగా మనోడు పరీక్షల్లో నెంబర్ 1 వచ్చేయాలి, క్యాంపస్ లో ఉద్యోగం వచ్చేయాలి, విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాలి. అసలు స్వదేశం అన్న మాట మర్చిపోయారు. మన ఊరిని బాగు చేయాలి, మన పిల్లడు బాగా చదువుకొని మన ఊరిని బాగు చేయాలనుకున్న తల్లిదండ్రులు కరువు అయిపోయారు. పిల్లల తప్పు కూడా నేను చెప్పను.
తల్లిదండ్రులు కూడా మనవాడు వెళ్ళి అమెరికాలో ఉంటే నేను కూడా అమెరికాలో వచ్చాను పద్ధతిలో ఉన్నారు తప్ప మన ఊరిని బాగు చేసుకున్నవాడు మనవాడు చిన్న ఆర్ఎంపీ డాక్టర్ అయినా మన ఊరిని బాగు చేసుకుంటే బాగుంటుందన్న పద్ధతి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు కానీ సిద్ధాంతాలు కానీ తెలిస్తే, ఆయన దేని గురించి పనిచేస్తున్నారో తెలిస్తే చిన్న చిన్న విషయాలు ఆయన దగ్గర తీసుకెళ్లాలని అనుకోము. ఆయన ఎలాగైనా సరే ఆయన ఆశయాలు సిద్ధించాలని, ఆయన అనుకున్నది సాధించాలని, ఆయనకి మనం ఎంత వీలైతే అంత తోడుగా ఉండాలనే పద్ధతిలో ఉంటుంది. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన ఒక మహాయజ్ఞంలో ఉన్నారు, మనం అందరం ఆయనకు సహకరిద్దాం, ఆయన చెప్పింది చేద్దాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎలా నిర్మించాలి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరిని ఇన్ఛార్జ్గా వేయాలి, ఎక్కడ ఎవరిని తీసేయాలి, ఇటువంటి సలహాలు వద్దు. ఎందుకంటే ప్రజలలో మార్పు రావాలి, కేవలం మన పార్టీ నాయకుల్లో మార్పు కాదు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి మనం కాస్త మన ఆలోచన పరిధిని కొద్దిగా పెంచితే పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతారు. కాబట్టి దయచేసి చిన్న చిన్న విషయాలు మన వార్డుల్లో జరుగుతున్నాయో రాకపోతే మన ఊర్లో జరుగుతున్నాయో తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలన్న ఆలోచన కంట మన వార్డును మనం ఎలా అభివృద్ధి చేసుకుందాం, ఎంతవరకు చేసుకుందాం అన్న ఆలోచన, పదవి గురించి ఆలోచించకండి. మన దాంట్లో ముఖ్యంగా నిష్కామ సేవ అంటారంటే ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తే నాకు పార్టీలో గుర్తింపు లేదని ఎందుకు అడుగుతాం మనం? గుర్తింపు దేనికి? మనకి పని చేయడానికి గుర్తింపు ఎందుకు? పని చేయడానికి పనే కావాలి. కాబట్టి మనకి చేయడానికి బోల్డంత పని ఉంది మన వీధిలో కానీ, మన వార్డులో కానీ, మన ఇంట్లో కానీ, అన్నిట్లో. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దాన్ని మన ఇంట్లో ప్రచారం చేయండి, మన కుటుంబాల మధ్యలో ప్రచారం చేయండి. మన కుటుంబాల మధ్యలో ప్రచారం చేసిన తర్వాత మన వీధిలో ఏదైనా బాగలేకపోతే మన అందరం కలిసి దాన్ని ఎలా బాగు చేయాలో చూడండి. సంఘటితంగా మనం పవన్ కళ్యాణ్ గారికి ఒక శక్తిగా తయారైతే మంచిదని అందరూ తయారవుతారని కోరుకుంటూ, ఆయన ఈ సనాతన ధర్మం అనే టూల్ పట్టుకొని ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తారని దృఢంగా నమ్ముతున్నాను నేను. సో అందరూ కూడా నమ్మమని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.